హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసో మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 5.3 నుండి సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దీంట్లో ఫస్ట్ సమ్ వచ్చేటికి ఇన్ అండ్ ఏపీ అంటే ఇచ్చిన సమ్స్ ఏపీలో ఉన్నాయా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ఫస్ట్ సమ్ గివెన్ ఏ ఈక్వల్ టు 5, డి ఈక్వల్ టు 3, ఏఎన్ ఈజ్ ఈక్వల్ 50. ఫైండ్ ఎన్ అండ్ ఎస్ఎన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఎన్ వాల్యూ తెలియాలి, ఎస్ వాల్యూ కూడా తెలియాలి. మనం ఇచ్చిన టర్మ్స్ని లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏ వాల్యూ ఉంది, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. అండ్ ఎన్ తెలియాలి అండ్ ఎస్ఎన్ కూడా తెలియాలి మనకి. ఓకే, నెక్స్ట్ ఎస్ఎన్ తెలియాలంటే మనకి ఎన్ తెలియాలంటే ఏఎన్ తెలియాలి. ఏఎన్ అంటే మనకి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ వాల్యూ మనకి తెలియదు కాబట్టి మనం ఫైండ్ ఏఎన్ వాల్యూ ఆల్రెడీ మనకి 50 ఏఎన్ వాల్యూ కూడా మనకి ఇచ్చాడు. ఏఎన్ వాల్యూ ఎంత మనకి ఏఎన్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి 50 అంటే ఏఎన్ వాల్యూలో 50 వేసుకుందాం. ఎన్ తెలియదు మనకి ఏ వాల్యూ 5, ఎన్ తెలియదు మనకి ఎన్ మైనస్ 1, డి వాల్యూ 3. ఓకే, ఇప్పుడు 50 ఇది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ అవుతే -5 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 3. సబ్ట్రాక్షన్ చేస్తే 45 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 3. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఎంత మనం మల్టిప్లై చేసినట్లయితే ఎన్ మైనస్ 3 అనేది ఎట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. 45 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఈ సైడ్ వెళ్తూ వస్తే డివిజన్ చేస్తుంది బై 3 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. 3 ఇందులో ఎంత ఇస్తుంది, 3 1s are 3, 1 రిమైండర్ వచ్చిందని 15 ఉంది. 3 5s are 15 అంటే 15 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. ఈ 1 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +1 అవుతుంది అంటే ఎన్. దేర్ ఫోర్ ఎన్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 16 అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 16 వచ్చింది. ఎన్ వాల్యూ 16 వచ్చిందంటే మనకి ఎస్ఎన్ ఫార్ములా అంటే మనకి తెలియాల్సింది ఏంటి, ఎస్ఎన్ తెలియాలి. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి మనకి n/2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఎస్ఎన్ ఫార్ములా. ఓకే, ఇది ఏఎన్ ఫార్ములా, ఇది ఎస్ఎన్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఎస్ఎన్ మనకి ఎన్ అంటే 16 అని తెలుసు అంటే S16 టర్మ్ అనేది వస్తుంది. ఎన్ వాల్యూలో ఎక్కడైతే ఎన్ ఉందో అక్కడ 16 అనేది మనం తీసుకోవాలి. 2 ఇంటూ ఏ వాల్యూ మనకు తెలుసు కదా 5 ప్లస్ ఎన్ అంటే మనకి 16 మైనస్ 1 అండ్ డి వాల్యూ 3. సింప్లిఫై చేసుకోవాలి ఈసారి. ఓకే, సింప్లిఫై చేసినట్లయితే దీన్నే మనం లీస్ట్ టర్మ్ ఫార్ములా, ఇదే ఫార్ములాలో మనం సెకండ్ ఫార్ములా కూడా వేసుకోవచ్చు. మనం అంటే ఏ ప్లస్ ఎల్ లీస్ట్ 2 ఫార్ములాస్ కూడా మనం చేసుకోవచ్చు. మీరు ఇదే ఫార్ములాలో సింప్లిఫై చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇదే ఫార్ములాని ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఓకే, ఏ ప్లస్ ఎల్ ఈ ఫార్ములాలో కూడా మీరు తీసుకోవచ్చు. ఈ రెండు ఫార్ములాలు తీసుకోవచ్చు, ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. దీనిలో ఎంత టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. 2 5s are అంతా 10 అంటే S16 ఈక్వల్ టు 8, 10 ప్లస్ సబ్ట్రాక్షన్ చేస్తే 15, 3. S16 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 10 ప్లస్ 15 3s are అంతా 45. S16 ఈక్వల్ టు ఈ రెండే యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 55. 55ని 8తో మల్టిప్లై చేస్తే 8 5s are 40, 8 5s are 40, 44 అంటే ఎంత వచ్చింది. S16 ఈజ్ ఈక్వల్ టు 440. ఇదే విధంగా మనకి S16 అంటే ఎస్ఎన్ వాల్యూ 440, ఎన్ వాల్యూ 16, ఈ రెండు కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇదే మీరు ఫార్ములా వేసుకోవాలంటే n/2, ఎన్ అంటే 16 వేసుకోవాలి, 2ని క్యాన్సిల్ చేయాలి, 8 వస్తుంది సేమ్. ఏ వాల్యూ 5 వేసుకోవాలి. ఎల్ అంటే లీస్ట్ టర్మ్ అంటే మనకి ఎన్ వాల్యూని ఇక్కడ మనం ఎస్ఎన్ వాల్యూని లీస్ట్ టర్మ్ అంటాం అంటే ఇక్కడ 50 వేసుకోవాలి. ఈ విధంగా సాల్వ్ చేసి మీకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్. Next second sum, given that
ఏ వాల్యూ 7 అండ్ A13 కనుక్కోవాలి. 35 ఇచ్చాడు. నెక్స్ట్ D కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. S13 కూడా కనుక్కోవాలి. ఏ వాల్యూ అంటే D వాల్యూ కూడా మనకు తెలియదు. తెలియనట్టు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ D ఈజ్ ఈక్వల్ టు D కామన్ డిఫరెన్స్ A ఈజ్ ఈక్వల్ టు D ఈజ్ ఈక్వల్ టు S13. ఈ రెండు కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ మార్క్ మనకి, ఇది క్వశ్చన్ మార్క్ ఈక్వల్ కాదు. ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలమ్మా. ఓకేనా. D వాల్యూ తెలియదు. ఫస్ట్ S13 ఉంది కదా, మనం దీన్ని A13 కింద తీసుకుంటాం, లేదా A13 ఉంది కదా, దీన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. A13 ఈజ్ ఈక్వల్ టు మనకి 35. A13 అంటే మన ఫార్ములా ఏంటి, A13 టర్మ్ అంటే మనకి A ప్లస్ 12D అనేది మనకు తెలుసు. ఇంతకుముందు చాలా ఫార్ములాస్ చేసాం మనం. ఓకేనా. 12D అంటాం. ఇప్పుడు ఏ వాల్యూ మనకి 7 అని తెలుసు, ప్లస్ 12D ఈక్వల్ టు 35. 12D 35, ఇది అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -7. 12D ఈజ్ ఈక్వల్ టు 35లో 7 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 28 వస్తుంది. D ఈజ్ ఈక్వల్ టు 28, ఇది సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 12 వచ్చింది. 2 టేబుల్ ఇందులో 2 6 2 1 2 4, మళ్ళీ 2 టేబుల్ ఇందులో 2 3 2 7. D ఈజ్ ఈక్వల్ టు 7/3. D వాల్యూ కామన్ డిఫరెన్స్ వచ్చేసింది, A వచ్చేసింది అండ్ D కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, మనకి S13 అని ఇచ్చాడు కదా మనకి. S13 అంటే ఫార్ములా మనకి n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. ఇది S13 ఫార్ములా. ఓకే. మనకి ఏం తెలియదు ఇక్కడ, n తెలియదు కాబట్టి n ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ n తెలుసు, n13 తెలుసు కదా మనకి. S13 కదా అన్నాము. A13 ఇది n13 అంటే n ప్లేస్తాం మనం. ఇది SN కింద తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. SN ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తీసుకున్నాం, ఇది ఫార్ములా. S13 కావాలి కాబట్టి ఫార్ములా. ఇంకా ఇక్కడ మనకి S13 ఇచ్చారు కదా, అంటే n ప్లేస్ 13 వేసుకోవాలి. 13/2 2 ఇంటూ A వాల్యూ 7 ప్లస్ n వాల్యూ మనకి తెలియదు, D వాల్యూ 7/3. ఓకే. ఇది D వాల్యూ. S13 ఈక్వల్ టు 13/2 2 7 14 ప్లస్ n-1 ఇంటూ 7/3. ఓకే. ఈ 7/3 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకి, ఓకే, ఇక్కడ మనకి n వాల్యూ 13 వేసుకోవాలి. ఏ లేదు నేను. 13/2 14 ప్లస్ ఈ రెండు తీసేస్తే మనకంటే 13 నుంచి 1 సబ్ట్రాక్షన్ అయితే 12 ఇంటూ 7/3. ఇది ఇందులో 7 4 12 3 4 12. 13/2 14 ప్లస్ 7 4 అంత మనకి 20, 7 1 7 7 2 14 7 3 21 7 4 28. ఓకేనా. S13 ఈజ్ ఈక్వల్ టు 13/2. ఈ రెండు యాడ్ చేస్తే అంత మనకి 30 ప్లస్ 38 2 యాడ్ చేస్తే 42. ఓకే. ఇప్పుడు ఇది ఇందులో క్యాన్సిలేషన్ చేద్దాం. 2 2 4 2 1 1 అంటే 21 ఈక్వల్ టు 13. ఓకే. ఇప్పుడు 21 ఇది అంటే 21 ఇంటూ 13 మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 21 13 3 1 3 3 2 6 1 1 1 1 2 2 3 7 2. therefore S13 ఈక్వల్ టు 273 వచ్చింది. 13 టర్మ్ ఎంత వచ్చింది మనకి, 273 వచ్చింది. అంటే మనకి D వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం,
అండ్ S13 కూడా ఫైండ్ చేస్తాం. మనం అడిగిన సమ్ అదే మనకి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. థర్డ్ సమ్ మనకి ఇక్కడ A12 ఇచ్చాడు, D ఇచ్చాడు, మనకి A తెలియదు, S12 కూడా తెలియదు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ A తెలియాలి క్వశ్చన్ మార్క్, తర్వాత S12 కూడా తెలియాలి. కామన్ డిఫరెన్స్ D ఇవ్వడం జరిగింది. ఫస్ట్ A తెలియాలంటే మనకి A12 కావాలి కదా. A12 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? A12 37. A12 అంటే ఫార్ములా ఏంటి మనకి? A ప్లస్ 11D ఫార్ములా 37. ఓకే. A ప్లస్ 11, D వాల్యూ మనకు తెలుసు కదా 3, 37. A ప్లస్ 33 ఈజ్ ఈక్వల్ టు 37. A ఈజ్ ఈక్వల్ టు 37, ఇటు సైడ్కి వెళ్తే -33. A ఈజ్ ఈక్వల్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 4. ఏ వాల్యూ వచ్చేటప్పుడు మనకి 4 వచ్చేసింది. ఏ వాల్యూ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా A12 అనేది కూడా మనకు వచ్చేస్తుంది. అంటే AN ఫార్ములా. A12 అంటే ఫార్ములా SN ఫార్ములా వేసుకోవాలి. సరే S12 కదా, SN ఫార్ములా వేసుకోవాలంటే n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. ఇది SN ఫార్ములా. లేదు అంటే లీస్ట్ టర్మ్ మీరు ఫార్ములా వేసుకోవచ్చు. అంటే n/2 ఇంటూ A ప్లస్ L అలా వేసుకున్నా ఓకే. S12 అంటే n ప్లస్ 12 వేసుకోవాలి. 2 ఇంటూ A వాల్యూ 4 ప్లస్ n వాల్యూ 12 -1, D వాల్యూ 3. సింప్లిఫై చేసేసుకోవాలి. ఇది ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 ఇంటూ 2 4s are 8 ప్లస్ ఇందులోంచి 12 నుంచి 1 సబ్ట్రాక్షన్ 11 ఇంటూ 3. S12 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 8 ప్లస్ 33. S12 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 41 వచ్చింది. ఓకే. 41ని 6తో మల్టిప్లై చేయాలి. 41ని 6తో మల్టిప్లై చేయాలి. 6 1 = 6, 6 4 = 24. 246. S12 వచ్చేసింది. అండ్ A వచ్చేసింది, S12 కూడా వచ్చేసింది మనకి. ఈ విధంగా నెక్స్ట్ థర్డ్ సమ్ కూడా కంప్లీట్ అయ్యాను. నెక్స్ట్ ఫోర్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫోర్త్ సమ్ గివెన్ A3 ఇచ్చాడు 15, S10 కూడా ఇచ్చాడు మనకి 125. A10 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే A10 అనే టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు A3 అంటే S15 అంటే A3 15 కదా. A3 ఫార్ములా మనకి A ప్లస్ 2D ఈక్వల్ టు 15. కామన్ డిఫరెన్స్ D తెలియదు మనకి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫస్ట్ S10 సాల్వ్ చేద్దాం. S10 అంటే SN ఫార్ములా n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. ఇది SN ఫార్ములా. SN అనేది మనకి అంటే S10 కదా. S10 అనేది మనకి ఎలా వచ్చింది? ఇక్కడ S10 అంటే 125. n తెలియాలి మనకి. ఓకే. 2A n అంటే మనకి ఇక్కడ 10, n ప్లేస్లో 10 వేసుకోవాలి /2. 2A ప్లస్ n అంటే 10-1. D వాల్యూ తెలియదు మనకి 125. ఇది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 ప్లస్ 2A ప్లస్ 9 ఇంటూ D 9D. ఓకే. 125. ఈ 5ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది మనకి? -5 అవుతుంది. అంటే 125 5
125 కదా, 125 5 అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇక్కడ ఇంటూ ఉంది కదా మనకి, ఈ ఇంటూ ఏదైతే ఉందో ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ అయితే డివిజన్ అయిపోతుంది. ఈక్వల్ 2a ప్లస్ 9d. దానికి ఇక్కడ మనకి ఇది ఇందులో క్యాన్సిలేషన్స్లో 5 వచ్చిందమ్మా. 2 5 10 అంటే 5 మిగిలింది. 5 ఇంటూ 2a ప్లస్ 9d. 5 ఇటు సైడ్కి వస్తే డివిజన్ అయిపోయింది. ఇది ఇందులో క్యాన్సిలేషన్స్ ఉంది. 2 5 10, 2 రిమైండర్ ఉంది. 5 5 25. 25 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 9d. ఓకే, దీని ఈక్వేషన్ 2 అన్నాం. ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 2 నుండి (15 + 9d) ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తే మనకి చూద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది మనకి అంటే ఇది చేస్తే కానీ ఇది రాదు మనకి. ఓకేనా, ఈక్వేషన్ 1 a ప్లస్ 2d ఇంటూ 5. ఇది ఈక్వేషన్ 1 2తో మల్టిప్లై చేద్దాం. అంటే 2a ప్లస్ 2 2s అంటే 2 ఇంటూ a 2a, 2 ఇంటూ 2 ఎంత 4d ఈక్వల్ టు 15 2s ఎంత 30. దీన్ని మల్టిప్లై ఇది 2తో మల్టిప్లై చేస్తాం. ఈక్వేషన్ 2ని యాస్టీజ్గా అలా వేస్తాం. 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. ఎందుకంటే ఏదో ఒకటి క్యాన్సిల్ అవ్వాలి. ఏ క్యాన్సిల్ అవుతాయి కానీ మనకి d రాదు. ఓకే, దీన్ని సబ్ట్రాక్షన్ మెథడ్ అని అంటాం. పాజిటివ్ అంటే నెగిటివ్, నెగిటివ్ అంటే పాజిటివ్ సింబల్స్ మారిపోతాయి. ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 9dలో నుంచి 4d తీస్తే మనకి 5d మైనస్ 5d. ఇది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి 30లో నుంచి 25 తీస్తే ఎంత మనకి 5. d ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 5. ఇటు సైడ్కి వస్తే డివిజన్ అయిపోయింది. ఇది ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ 1 ఎంత -1. d వాల్యూ ఇచ్చడికి మనకి ఎంత వచ్చింది -1 వచ్చింది. d వాల్యూ వచ్చేసినట్టు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ a వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు a ప్లస్ 2 ఇంటూ d వాల్యూ -1 ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ ఇంటూ మైనస్ 2 1s 2 ఈక్వల్ టు 15. a ఈజ్ ఈక్వల్ టు 15 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 2 a ఈజ్ ఈక్వల్ టు 17. a 17 d -1. మనకు కావాల్సింది ఏం కావాలి, ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏ 10 కూడా కావాలి కదా మనకి. ఏ వచ్చింది, d వచ్చింది. ఇప్పుడు ఏ 10 అంటే ఇంకా ఈజీ మనకి. అంటే ఏ 10 వాల్యూ ఎంత 120. ఏ 10 125. ఓకే, ఏ వాల్యూ ఎంత మనకి అని తెలుసు మనకి. జస్ట్ ఇప్పుడు ఏ 10 కనుక్కోవాలి. మనం ఏ 10 అనేది కనుక్కోవాలి, టర్మ్ కనుక్కోవాలి. ఏ 10 అంటే మనకి a ప్లస్ 9d, a ప్లస్ 9d. ఓకేనా, ఏ అంటే మనకి 17 ప్లస్ 9 ఇంటూ d అంటే -1. 17 ప్లస్ ఇంటూ మైనస్ 9 1s 9. 7 నుంచి 9 తీసేస్తే అంత మనకి 8 వస్తుంది. 17 నుంచి 9 తీస్తే అంటే దేర్ఫోర్ ఏ 10 8 వచ్చిన టర్మ్, 8 టర్మ్. ఏ 10 అనేది 8 టర్మ్ వచ్చిందంట. ఓకేనా, ఇప్పుడు ఏ 10 కూడా మనకు వచ్చేసింది. ఏ 10 కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇక్కడతో మనకి 4th సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th సమ్. 5th సమ్ గివెన్ దట్ d ఈజ్ ఈక్వల్ టు 5, s 9 ఇచ్చాడు అండ్ ఏ ఫైండ్ అవుట్, ఏ 9ని ఫైండ్ అవుట్ మనం చేయాలి. ఇది 5th సమ్. మనకి ఏ s 9 ఇచ్చాడు 75. అంటే తర్వాత ఏ 9 తెలియాలి. ఏ 9 ఫార్ములా ఏంటి మనకి? ఏ 9 ఫార్ములా ఏ ప్లస్ 10d. సారీ, ఏ 9 అంటే 8, ఓ d తగ్గుద్ది. ఏ 9 అంటే ఏ ప్లస్ 8d మనకు తెలుసు కదా ఫార్ములా.
ఇప్పుడు S9 అంటే SN ఫార్ములా తీసుకోవాలి. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఓకే, SN అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? SN అంటే 75. S9 అన్నాం కదా, S9 ప్లస్లో మనం ఏం చేసుకున్నాం? S9 అంటే ఇక్కడ n అంటే 75 అంటే S అంటే వాల్యూ 75 ఈజ్ ఈక్వల్ టు n అంటే మనకి ఇక్కడ 9/2 2 ఇంటూ 2a ఏ వాల్యూ తెలియదు మనకి, ప్లస్ n అంటే 9-1 d వాల్యూ 5, d వాల్యూ వచ్చేటికి 5. S9 75. ఓకే, 75 ఈక్వల్ టు ఈ 9/2ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనం రెసిప్రోకల్ అయిపోతుంది, డివిజన్ ఇంటూలాగా అయిపోతుంది, 2/9 వస్తుంది. ఫ్రాక్షన్ ఎప్పుడైనా సరే ఇటు సైడ్ కన్వర్ట్ చేసినట్లయితే మారిపోద్ది, పైది కిందది పైకి వచ్చేస్తుంది. ఈక్వల్ టు 2a ప్లస్ సబ్ట్రాక్షన్ అయితే 8 5 అంత మనకి 40. ఈ 40 ఎలా వచ్చింది? సబ్ట్రాక్షన్ చేసి ఇందులోంచి అంటే 8 ఉంది, 8 ఇంటూ 5 8 5 40 ఆ విధంగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేస్తే 9 ఎల్సిఎం వచ్చింది. 75 9s మనకి 150, 75 9s 9 ఇందులో ఎన్ టైము కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు, 1 ఇందులో 9 టైమ్స్ 9 ఇంటూ 75 అంటే 9 ఇంటూ 75 వేయాలి. నెక్స్ట్ డైరెక్ట్గా మల్టిప్లై చేసుకుంటే సరిపోద్ది, ఇంకా ఎల్సిఎం అవసరం లేదు. 75 2s అంత మనకి చూద్దాం. 72 2 5s 10 1 ఉంది, 2 7s 14 ప్లస్ 1 15/9 1s 9 ఈక్వల్ టు 2a ప్లస్ 40. ఇది ఇందులో క్యాన్సిలేషన్స్ ఉన్నాయి, 9 అనేది ఇందులో క్యాన్సిలేషన్స్ ఉన్నాయి. లేదంటే 40ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -40 ఈక్వల్ టు 2a. ఓకే, ఇప్పుడు దీనికి ఎల్సిఎం 9 వస్తుంది. 9 ఇందులో 1 టైం పోతుంది అంటే 1 ఇంటూ 150 మైనస్ కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇది ఇందులో 9 టైమ్స్ పోతుంది అంటే 9 ఇంటూ 40 ఈక్వల్ టు 2a. 150 1s 150 మైనస్ 9 40s 9 0s 0 9 4s అంత మనకి 36/9 ఈక్వల్ టు 2a. సబ్ట్రాక్షన్ 150ని 360లో సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి 210 వస్తుంది. 210 8 మైనస్ 210/9 ఈక్వల్ టు 2a. ఓకే, మళ్ళీ ఈ 2ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే -210/9 ఈ 2 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్ టు ఎవరిలోకి వస్తే డివిజన్ అయిపోతుంది, whole/2 ఈక్వల్ టు a. ఓకే, ఈక్వల్ టు a. కింద ఏం లేకపోతే 1 రెసిప్రోకల్ అయిపోతుంది అంటే -210/9 ఇంటూ 1/2 అయిపోతుంది, 1/2 ఈక్వల్ టు a. ఈ 2 ఇందో 2 1s 2 5s 15 1s 15 మైనస్ 15/9 1s 9 ఈక్వల్ టు a. దేర్ఫోర్ a ఈక్వల్ టు -15/9. ఓకే, -15/9 ఈ విధంగా మనకి ఏ వాల్యూ అనేది వచ్చేసింది. మనం లాస్ట్ ఫైండ్ అవుట్ చేసింది మనకి నెక్స్ట్. ఓకే, మనకి 35/9 వచ్చింది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏ వాల్యూ కనుక్కోవాలి అంటే ఏ వాల్యూ -35/9 వచ్చింది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది A9 ఆల్రెడీ చెప్పాం కదా. A9 అంటే మనకి ఫార్ములా a ప్లస్ 8d. ఏ అంటే మనకి -35/9 ప్లస్ 8 ఇంటూ d వాల్యూ 5 -35/9 ప్లస్ 8 5 40. ఎల్సిఎం వచ్చేటికి 9
9 ఇందులో 1 టైం పోతుంది, 1 ఇంటూ -35 ప్లస్ 9 ఇందులో కింద ఏమైతే 1 అంటే 9 టైమ్స్ పోతుంది, 9 ఇంటూ 40 -35 ప్లస్ 40 9 0 0 40 ఇందులో మల్టిప్లై చేసినట్లయితే 9 0 0 36/9. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 345 - 9 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, లేదా ఇలా వదిలేసుకోవచ్చు. ఇది A9 టర్మ్ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, లేదు అంటే ఇలా మనం వదిలేసుకోవచ్చు. ఈ విధంగా మనకి 5th సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 6th సమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేటికి ఏ వాల్యూ ఇచ్చాడు మనకి 2, డి వాల్యూ ఇచ్చాడు 8. సింపుల్. ఎన్ కనుక్కోవాలి ఫస్ట్. ఏఎన్ కనుక్కోవాలి. ఎన్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎన్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఎస్ఎన్ ఎంత మనకి 90. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి మనకి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు 90. ఇది ఎస్ఎన్. ఓకే, మనకి ఎన్ తెలియాలి కదా. n/2 ఇంటూ 2 ఇంటూ 2 ఏ వాల్యూ n-1, డి వాల్యూ 8 90. n/2 ఇంటూ 4 ప్లస్ 8n-8 ఈక్వల్ టు 90. n/2 ఇంటూ 8 లైన్స్ 4 తీసేస్తే మనకి ఎంత వస్తుంది -4 ప్లస్ 8n ఈక్వల్ టు 90. ఓకే, ఈ 2 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తే ఈజీ కూడా అయితే డివిజన్ చేస్తుందంటే n ఇంటూ -4 ప్లస్ 8n 90 ఇంటూ 2. ఇది ఇలా మల్టిప్లై చేస్తే -4n ప్లస్ 8n² ఈక్వల్ టు 180. ఓకే, నెక్స్ట్ మనం స్క్వేర్ ముందు రాసుకుంటున్నాం, మిగతా టర్మ్ వెనకాల రాసుకుంటున్నాం. ఈ 180 ఇటు సైడ్కి వస్తే -180 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఇందులో 4 టైప్ కామన్ పోతుంది, 4 కామన్ తీసుకున్నాను. 4 బయటకు పోతే ఒక 2n². 4 2s are 8. 4 ఇటే 4 పోయింది మైనస్ n. ఓకే, బయటకు వెళ్ళిపోయింది మనకి 45 4s are 4 5s are 22 ఉంది. మళ్ళీ 4 5s are 16 ప్లస్ 2 18 సరిపోయింది కదా. ఈ విధంగా 0. ఈ 4 అటు సైడ్కి వెళ్తే 0 అయిపోయింది. 2n² మైనస్ n-45 ఈక్వల్ 0 ఇంటూ 4. 2n² మైనస్ n-45 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇందులో ఫ్యాక్టర్స్ కట్టినట్లయితే మనం ఈ 2 మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసినట్లయితే 45 10 9 45 సరిపోతుంది కదా. అంటే 245 ఎంత 45 2s are 2 5s are 10 2 4s are 8 ప్లస్ 1 90. ఓకే, ఇది 10 9s are అంత మనకి 10 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 90. 10 నుంచి 9 తీస్తే 1 సరిపోతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 10n మైనస్ 9n ఈక్వల్ టు 90. ఈ రెండు మల్టిప్లై చేస్తే 90 రావాలి, సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిన టర్మ్ రావాలి. ఈ విధంగా ఫ్యాక్టర్స్ కట్టాలి. 2n² మైనస్లో ఆన్సర్ రావాలి కాబట్టి -10n ప్లస్ 9n -45 ఈక్వల్ టు 0. 2n కామన్ తీసుకున్నాను, మిగతాది ఏమన్నా మనకి n ఉంది -5. ఇక్కడ ప్లస్ 9 కామన్ తీస్తే
n మైనస్ 9 5 జర్ 45 ఈక్వల్ టు 0. మరి 2 ఫ్యాక్టర్స్లోంచి n మైనస్ 5 కామన్ తీసుకున్నాను. మిగతాది ఏం మిగిలింది మనకి 2n మైనస్ ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ n మైనస్ 5 ఈక్వల్ టు 0, తర్వాత 2n ప్లస్ 9 ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9, n ఈక్వల్ టు మైనస్ 9/2. n వాల్యూస్ మనకి 2 వచ్చినాయి, ఏదో ఒకటి మనం n వాల్యూ కింద తీసుకుందాం. అంటే n ఈజ్ ఈక్వల్ టు 5 కింద, అంటే మనకి ఫైండ్ అవుట్ చేసినట్టు మనకి n కావాలి. అంటే n ఈజ్ ఈక్వల్ టు వచ్చేస్తుంది మనకి, ఒకటి 5 వచ్చింది, ఒకటి 9n వచ్చింది. మనం n ఈజ్ ఈక్వల్ టు 5 అని ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు an కావాలి కదా మనకి. an ఫార్ములా ఏంటి మనకి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. an అంటే మనకి ఇక్కడ a5, n ప్లేస్లో a5. a అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది, మనకి a వాల్యూ ఆల్రెడీ 2 అని తెలుసు, ప్లస్ n వాల్యూ ఎంత 5 మైనస్ 1, d వాల్యూ ఎంత 8. a5 ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 4 ఇంటూ 8. a5 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 4, 8 4 సార్ ఎంత మనకి 32. a5 ఈజ్ ఈక్వల్ టు 2 యాడ్ చేస్తే 34. a5 అంటే ఏ 5th టర్మ్ ఎంత వచ్చింది మనకి 34 వచ్చింది. ఈ విధంగా మనకి 5th సమ్ 6th సమ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 7th సమ్. ఓకే, నెక్స్ట్ 7th సమ్ మనకి ఏ వాల్యూ 8 ఇవ్వడం జరిగింది. కామన్ డిఫరెన్స్ d తెలియాలి, నెక్స్ట్ n తెలియాలి, sn తెలియాలి, an కూడా తెలియాలి. ఫస్ట్ sn తెలుసుకోండి. sn అంటే 210 ఇవ్వడం జరిగింది. sn ఫార్ములా ఏంటి మనకి లీస్ట్ అనుకున్నాం దీన్ని. ఓకే, లీస్ట్ టర్మ్ అంటే L62. an అంటే an అంటే లీస్ట్ టర్మ్, దీన్నే an ఈక్వల్ టు L అనుకున్నాం. ఫార్ములా లీస్ట్ టర్మ్ అంటే L ఈజ్ ఈక్వల్ 62 ఉంది. అంటే an అన్న 62, L అన్న 62. sn ఫార్ములా అంటే మనకి n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 210. ఇది వేసుకోవచ్చు, లేదా n/2 ఇంటూ a ప్లస్ l, సింపుల్గా 210. ఈ ఫార్ములా కూడా మనకి వేసుకోవచ్చు. 2 ఫార్ములాస్ ఇలా చేసినా మీకు ఏదో ఒక ఆన్సర్ సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు n/2 ఇంటూ a అంటే మనకి 8 ప్లస్ l అంటే 62 ఈక్వల్ టు 210. n/2 ఇంటూ 2 యాడ్ చేస్తే ఎంత 70 ఈక్వల్ టు 210. ఓకే, ఇది ఇందులో 35 టైమ్స్ పోతుంది. అంటే n ఇంటూ 35 35 ఈక్వల్ టు 210. n ఈక్వల్ టు 210. ఇది సార్ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఎవరికి వస్తే డివిజన్ చేస్తుంది 35. ఓకే, 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 5 35, 5 3 5 4 20, 35 కదా. 5 టేబుల్ 3 టైమ్స్ ఇందులో 3 0, మళ్ళీ 5 ఇందులో 6 టైమ్స్, అంటే 7 టేబుల్ 7 5 35, 7 టేబుల్ 7 5 35, మళ్ళీ 7 టేబుల్ ఇందులో 7 3 21 0, మళ్ళీ ఈ 5 ఇందులో 7 5 6 30 సరిపోయిందా. అంటే 7 టేబుల్ అండ్ 5 టేబుల్ ఇస్తున్నా. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 6 వచ్చింది. n వాల్యూ 6 అంటే n ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది d కావాలి. అంటే an కూడా కావాలి కదా. an ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 62 అని తెలుసు కదా. an ఫార్ములా ఏంటి మనకి, an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1
ఇంటూ డి ఈక్వల్ టు 62. ఏ వాల్యూ ఎంత మనకి 8 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత మనకి తెలియదు. ఎన్ వాల్యూ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది 6 మైనస్ 1. డి వాల్యూ ఎంత మనకి డి వాల్యూ తెలియదు. డి వాల్యూ కావాలి, డి కనుక్కోవాలి. డి కనుక్కోవాలంటే కంపల్సరీగా మనం ఈ ఫార్ములా అనేది వేసుకోవాలి. ఈ ఫార్ములా వేస్తే కానీ డి వాల్యూ మనకి రాదు. ఓకే, 8 ప్లస్ 5 ఇంటూ డి ఈక్వల్ టు 62. ఓకే, 5d 62. ఇది ఎటు సైడ్కి వస్తే -8. సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 54. d ఈజ్ ఈక్వల్ టు 54 ఇది ఇటు సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది 5. 54 ఓకే, ఫార్ములా ఏఎన్ ఫార్ములా వేసుకున్నాం. 8 ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ 6. 5d ఈజ్ ఈక్వల్ 62 మైనస్ 8. 5d ఈ 5 ఇట్స్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ అయితే డివిజన్ అయింది. అంటే డి వాల్యూ ఎంత వచ్చింది 54/5. 7 సమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డి వాల్యూ కావాలి, ఎన్ వాల్యూ కావాలి, రెండే కదా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ 8th సమ్. ఓకే, 8th సమ్. ఇక్కడ మనకి ఏఎన్ వాల్యూ ఇచ్చాడు, డి ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్. కానీ ఏ తెలియాలి ఫస్ట్, తర్వాత ఎన్ తెలియాలి, తర్వాత ఎస్ఎన్ తెలియాలి. ఫస్ట్ ఎస్ఎన్ తెలిస్తే కానీ ఎస్ఎన్ తెలిస్తే ఆటోమేటిక్గా ఎన్ వచ్చేస్తుంది. ఎస్ఎన్ ఫార్ములా వేస్తే మనకి ఎన్ వాల్యూ వచ్చేస్తుంది. ఎస్ఎన్ ఫార్ములా అంటే మనకి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ ఎస్ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు -14 ఇచ్చాడు. అంటే ఎస్ఎన్ ఫార్ములా -14 ఈక్వల్ టు ఎన్ అంటే మనకి ఏమని తెలుస్తుంది ఇక్కడ 14. ఎన్ ఫార్ములా 14. ఓకే, నెక్స్ట్ ఇది ఎస్ఎన్ ఫార్ములా. తర్వాత ఫస్ట్ ఏఎన్ కనుక్కుందాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి 4. ఏఎన్ ఫార్ములా ఏంటి మనకి అంటే ఇది ఎస్ఎన్ ఫార్ములా. ఎస్ఎన్ అంటే మనకు తెలుసు కదా, అంటే 14 -14 వేసేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఏ తెలియదు, డి తెలియదు కదా. ఏఎన్ ఫార్ములా అంటే మనకి a ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు 4. ఇది ఏఎన్ ఫార్ములా. a ప్లస్ n-1 ఇంటూ డి వాల్యూ ఎంత మనకి ఇక్కడ డి ఇచ్చాడు కదా, d2 ఈక్వల్ టు 4. n-1 ఇంటూ 2 ఈక్వల్ టు 4. ఇటు సైడ్ వస్తే -a. n-1 ఇలా వదిలేద్దాం. ఇక్కడ మనకి n తెలియదు కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. n-1 ఇంటూ 2 ఈక్వల్ టు 4a - a. 4 - a ది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఎస్ఎన్ ఫార్ములా చూద్దాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఎస్ అంటే మనకి ఎంత తెలుసు -14. ఎన్ వాల్యూ మనకి తెలియదు. ఎన్ వాల్యూ అసలు తెలియదు కాబట్టి ఎన్ అలాగ వదిలేద్దాం మనం. ఇక్కడ a ప్లస్ n-1 ఇంటూ డి వాల్యూ 2 -14 ఈక్వల్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి ప్లస్లో మనం ఏ రాసుకోవచ్చు 4 - a. ఓకే, ఈ 4n/2 ఇంటూ 2a నుంచి మనం
4 ఇది ఇందులో 2 టైమ్స్ పోయిందంటే ఈక్వల్ టు 2n మైనస్ 14/2 ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది దీంట్లో 7 టైమ్స్ therefore n ఈజ్ ఈక్వల్ టు -7 n వాల్యూ -7 వచ్చింది. నెక్స్ట్ Sn కావాలి 4 ఏ కావాలి కదా ఏ కావాలంటే ఫార్ములా మనకి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు an. n అంటే ఇక్కడ మనకి 4 an ప్లేస్లో మనకి 4 an అంటే 4 ఇచ్చాడు. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే ఏ అంటే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ ఇక్కడ ఏ వాల్యూ ఏది ఏ మనకి ప్లస్ n వచ్చేటప్పటికి మనకి 7 వచ్చింది -1 d వచ్చేటప్పటికి 2 ఈక్వల్ టు 4 a ప్లస్ 6 ఇంటూ 2 ఈక్వల్ టు 4 a ప్లస్ 12 ఈక్వల్ టు 4 a ఈక్వల్ టు 4 వచ్చేసరికి -12 a ఈజ్ ఈక్వల్ టు -8 ఏ వాల్యూ వచ్చేసింది అంటే n వాల్యూ వచ్చేసింది మనం ఫైండ్ అవుట్ చేసింది అదే. నెక్స్ట్ 9 వచ్చేసరికి a ఈజ్ ఈక్వల్ టు 3 n ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు మనకు కావాల్సిన Sn కావాలి అండ్ d కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే Sn ఈజ్ ఈక్వల్ టు 192. Sn ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 192. ఓకే n అంటే మనకి ఇక్కడ n వాల్యూ 8 2 ఇంటూ 3 ప్లస్ n వాల్యూ 8 మైనస్ 1 అండ్ d ఈక్వల్ టు 192. ఓకే ఇది ఇందులో 4 టైమ్స్ పోయింది 4 ఇంటూ 6 ప్లస్ 7 సపరేట్ చేస్తే ఇంటూ d 7d ఈక్వల్ టు 192. ఓకేనా ఇక 6 ప్లస్ 7d 192 ఇటు సైడ్కి వస్తే డివిజన్ అయిపోయింది అంటే ఎంత వచ్చింది 4 డివిజన్ అయింది. 4 ఇందులో 4 4 16 తర్వాత 4 2 12 ఆన్సర్ 4 2 8 6 ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 42 7d ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 6 7d ఈజ్ ఈక్వల్ టు రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది 48లో 6 తీసుకో 48 3 టైమ్స్ పోయింది 6 తీసేస్తే మనకి ఏ వాల్యూ 42/7 7 6 42 d ఈజ్ ఈక్వల్ టు 6 d వాల్యూ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన మనకి d వాల్యూ ఒకటే కావాలి. సమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10th సమ్ క్వశ్చన్ మార్క్ తెలియదు. సో Sn ఈజ్ ఈక్వల్ 444 అని మనకు తెలుసు. Sn అంటే ns ప్లేస్లో Sn ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 444 9/2 ఇంటూ 2a ప్లస్ ఇక్కడ మనకి 2a ప్లస్ లీస్ట్ టర్మ్ మనకి వేరే ఫార్ములా కూడా ఉంది. ఏంటది లీస్ట్ టర్మ్ ఇందులోనే n అంటే 9 అని తెలుసు అండ్ లీస్ట్ ఫార్ములా ఇదే ఫార్ములా ఇంకొకలా వేసుకోవచ్చు a ప్లస్ l ఈజ్ ఈక్వల్ టు 144. ఎందుకంటే ఇక్కడ లీస్ట్ టర్మ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అందుకని ఈ ఫార్ములా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు 9/2 ఇంటూ ఏ వాల్యూ మనకి తెలియదు a ప్లస్ l వాల్యూ 28 ఈజ్ ఈక్వల్ టు 144. 9 ఇంటూ ఈ 9/2 అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనం a ప్లస్ 28 ఈక్వల్ టు 144 4/2
9/2 వచ్చింది. ఏ ప్లస్ 28 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఈజ్వల్ టు డివిజన్ అయిపోయింది. 144/1 ఇది పైకి ఇది కిందకి వెళ్ళిపోతుంది. రెసిప్రోకల్ ఇంటూ 2/9. ఓకే, 9 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 16 టైమ్స్. 9 1 9, రిమైండర్ ఇందులో మళ్ళీ 5, 9 6 సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 16 2 32. ఏ ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ 28. ఏ ఈజ్ ఈక్వల్ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 4. ఏ వాల్యూ 4. మనకు కావాల్సింది ఏ వాల్యూయే కావాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఏ వాల్యూ కావాలి. ఓకే, నెక్స్ట్ 9th టర్మ్ అన్నాడు. ఓకే, ఏ 4 వచ్చింది. 9th టర్మ్ ఈజీ కదా మనకు కావాలి. 9th టర్మ్స్ అంటే ఇక్కడ n అనేది 9, n ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాను. మీకు చెప్పలేదు. n అంటే 9, ఎంత టర్మ్ అంటే 9 టర్మ్స్ ఉన్నాయి అంటే n ప్లేస్లో మనం ఎందుకు 9 తీసుకుని ఈసారి అర్థమైందా? అందుకే 9 తీసుకుని n ప్లేస్లో. ఈ విధంగా మనకి 10 సమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.